హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నా మరదలి ప్రేమ కోసం ఎపిసోడ్ 27. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అసలు ఏంటి రాకీ, నువ్వు క్వశ్చన్ మీద క్వశ్చన్స్ వేస్తున్నావు? నిన్ను చూస్తుంటే ఆఫీస్ వర్క్ కన్నా నా మీదే నీకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉన్నట్లుంది అంది రక్ష సీరియస్గా. అఫ్కోర్స్ మేడం, నాకు ఆఫీస్ వర్క్ కన్నా మీరే ఎక్కువ. నేను మీకు ఒంట్లో బాగాలేదని తెలిసి ఆఫీస్కి కూడా రాలేదు, మీ చుట్టే తిరిగాను. నాకు మీరంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే మీరు నన్ను వద్దు అని, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని పదే పదే చెప్తున్నా కూడా మిమ్మల్ని వదులుకోలేనంత ఇష్టం. మీరు నన్ను ఎప్పటికీ ప్రేమించకపోయినా ప్రేమిస్తూనే ఉండే అంత ఇష్టం అన్నాడు రాకీ. రాకీ మాటలు విని రక్ష రాకీ వైపు అలాగే చూస్తోంది. ఒక్క నిమిషం తర్వాత, రాకీ, నేను నీ మొహం మీదే నువ్వంటే ఇష్టం లేదని చాలాసార్లు చెప్పాను. నా మీద నీకు కొంచెం కూడా కోపం లేదా? ఇంత నార్మల్గా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. కొంచెమైనా బాధ కలిగి ఉండాలి కదా. నవ్వుతూ ఎలా మాట్లాడుతున్నావు? నాకు నిన్ను చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది అంది రక్ష చిన్న నవ్వు నవ్వి. మీకు కలిగిన ఫీలింగ్ మీరు చెప్పారు, అందులో తప్పేముంది? నాకు మీరు నచ్చారు, మీకు నేను నచ్చాలని రూలేం లేదు కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అదే మీతో చెప్పాను. మీరు నన్ను ప్రేమించట్లేదు, మీ మనసులో కలిగిన ఫీలింగ్ మీరు చెప్పారు. ఇందులో మీ మీద కోప్పడవలసింది ఏమీ లేదు, నేను బాధపడవలసింది కూడా ఏమీ లేదు. నన్ను ప్రేమించవద్దు అని మీరు నన్ను, నా ప్రేమని ఆపలేరు కదా. అది నా పర్సనల్ కదా మేడం అన్నాడు రాకీ. అంటే నువ్వు నన్ను ఇలా ప్రేమిస్తూనే ఉంటావా? నీ దారి నువ్వు చూసుకోవా? ఇలా ఇంకా ఎంతకాలం అంది రక్ష. తెలియదు కానీ బాగుంది కదా మేడం. మీకోసం ఆలోచించడం, మీతో మాట్లాడడం, మిమ్మల్ని చూస్తూ ఉండడం, ఇవన్నీ ఎంతో నచ్చాయి. ఆ ఫీలింగ్ చాలా బాగుంది అన్నాడు రాకీ. నీకు కొంచెం ఏమైనా పిచ్చా? ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నన్ను వదిలేరా బాబు అంటే నీకు అర్థం కాదా అంది రక్ష కొంచెం సీరియస్గా. మేడం, నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా? నా ప్రేమ నా ఇష్టం కదా. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని మాత్రమే చెప్పాను. తిరిగి మిమ్మల్ని ప్రేమించమని ప్రెషర్ ఏమీ చేయట్లేదు కదా అన్నాడు రాకీ. బాబు, నీ ప్రేమ పురాణం ఆపుతావా? 2 hours నుంచి మనం డిస్కషన్ చేసిన ప్రజెంటేషన్ మొత్తం మర్చిపోయేటట్లు చేస్తున్నావు. నువ్వు చెప్పిన మాటలే గుర్తుంచుకుని ప్రజెంటేషన్లో చెప్పినా చెప్తాను. అప్పుడు ప్రేమరత్న అవార్డు నాకు, ప్రేమ భూషణ్ అవార్డు నీకు ఇస్తారు. ప్లీజ్ గో టు యువర్ క్యాబిన్ అంది రక్ష సీరియస్గా. వెళ్ళిపోతాను మేడం, లాస్ట్గా ఇంకొక క్వశ్చన్ అని అడిగాను కదా, అడగమంటారా ప్లీజ్ అన్నాడు రాకీ. నేను వద్దు అంటే ఏదో నా మాట వినేటట్టు చాలా బిల్డప్ ఇస్తున్నావు. నువ్వు అడగాలి అనుకుంటే ఏదో ఒక రకంగా అడుగుతావు కదా, మళ్ళీ ఈ పర్మిషన్ ఎందుకు? త్వరగా అడుగు అంది రక్ష. మీరు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు? ఒక్కసారి నాకు చూపించగలరా అన్నాడు రాకీ. రాకీ, నా మెడిసిన్స్ అన్నీ నాకు అవినాష్ వేస్తుంటాడు. వాడే ఓపెన్ చేసి తీసుకువచ్చి మరీ చిన్న పిల్లని చూసినట్టు చూసుకుంటున్నాడు. వాడికి నా మీద కేరింగ్ ఎక్కువ అని నీకు చెప్పాను కదా, వాడే మొత్తం చూసుకుంటున్నాడు. నాకు ఆ మెడిసిన్స్ ఏమిటో తెలీదు అంది రక్ష. అదేంటి మేడం, మీరు వేసుకునే మెడిసిన్స్ ఏంటో మీకు తెలియాలి కదా. ఈ రోజు నుంచి మీ మెడిసిన్స్ మీ దగ్గరే ఉంచుకోండి, మీరే వేసుకోండి. కుదిరితే నాకు ఒక ఫోటో తీసి పంపించండి అని రాకీ అడగాలని అనుకున్నా అడగకుండా ఒక్క నిమిషం ఆలోచించాడు. నేను ఇలా అడిగితే రక్ష అవినాష్తో చెప్తుందా? చెప్పినా చెప్పవచ్చు. అవినాష్ గురించి తెలియక గుడ్డిగా నమ్ముతోంది. సుశీల ఆంటీతోనే మాట్లాడతాను అని మనసులో అనుకుని, ఓకే మేడం, ప్రెజెంటేషన్ బాగా చెప్పండి, ఆల్ ది బెస్ట్ అని రక్షకి చెప్పి తన క్యాబిన్కి వెళ్ళాడు రాకీ. ఒక్కటే కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తోంది రక్షకి. తానేం చేస్తోందో తనకే తెలియట్లేదు.
మైండ్ ఆల్మోస్ట్ పని చెయ్యని పరిస్థితికి వెళ్ళిపోతోంది. వాటర్ తీసుకుని తూలుతూ ఫేస్ మొత్తం 1-2 సార్లు కడుక్కుంది రక్ష. రక్ష ఫోన్కి అవినాష్ పదే పదే కాల్స్ చేస్తూనే ఉన్నాడు. 10 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ సైలెంట్లో ఉండడం వల్ల రక్ష అస్సలు అబ్జర్వ్ చేయలేదు. రక్ష కంటి చూపు సరిగ్గా కనిపించట్లేదు. అంతా మసక మసకగా కనిపిస్తోంది. కళ్ళు నలుపుకుంటూ చిట్లించి చూస్తోంది రక్ష. ఫోన్ లైటింగ్ ఆరుతూ వెలుగుతూ కనిపిస్తోంది. బలవంతంగా చిన్నగా నడుస్తూ వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసింది రక్ష. హాయ్ రక్ష, హవర్ యూ? కావ్య వాయిస్. కావ్య, నువ్వా? ఎలా ఉన్నావే? ఎన్ని రోజులైంది నిన్ను చూసి. నీకు నేను ఎన్నిసార్లు కాల్ చేశాను, ఒక్కసారి కూడా మాట్లాడాలని అనిపించలేదా? నన్ను మర్చిపోయావు కదా అంది రక్ష. సారీ రక్ష, నీకు కూడా తెలుసు కదా నాకు పెళ్లి కుదిరిందని. పెళ్లి హడావిడిలో పడి ఎవ్వరితో సరిగ్గా మాట్లాడట్లేదు. అయినా నేను నిన్ను కలవడానికి కూడా చాలాసార్లు ట్రై చేశాను. అవినాష్ నిన్ను కలవనివ్వకుండా నన్ను ఆపేశాడు. మీ ఇంటికి కూడా నేను 3-4 టైమ్స్ వచ్చాను, కానీ నిన్ను కలవడం కుదరలేదు. ఇక నేను చేసేదేమీ లేక ఊరుకున్నాను అంది కావ్య. అవునా? నాకు అసలు ఈ విషయం తెలీదు. అప్పటికే నా పెళ్ళి అవ్వకుండా ఆగిపోయింది కదా. నువ్వు పెళ్లి శుభలేఖ పట్టుకుని నా దగ్గరికి వస్తే ఫీల్ అవుతావని అనుకున్నారేమో. అందుకనే అవినాష్ నిన్ను నన్ను కలవకుండా ఆపి ఉండొచ్చు అంది రక్ష. చూడవే, టైం ఎంత ఫాస్ట్గా గడిచిపోతుందో. మా పెళ్ళయి అప్పుడే 3 months అయిపోతోంది. అమెరికాలో సెటిల్ అయిపోయాము. ఇప్పుడు నీ ఫోన్ నెంబర్ సంపాదించి మాట్లాడడానికి టైం కుదిరింది అంది కావ్య. పోనీలేవే, ఇలా నన్ను గుర్తుపెట్టుకుని కాల్ చేసినందుకు థ్యాంక్స్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ కావ్య. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మీ హస్బెండ్ ఏమంటున్నారు అంది రక్ష. ఏమంటారు? నా కొంగు పట్టుకుని తిరుగుతున్నారు. కావ్య కావ్య అంటూ జపం చేస్తున్నారు అంది కావ్య నవ్వుతూ. కావ్య మాటలు విని రక్ష కూడా నవ్వింది. నీకు కూడా మా పెళ్ళికి ముందే కార్తీక్తో పెళ్లి కుదిరింది. ఆ రోజు అలా జరగకుండా ఉన్నట్లయితే నువ్వు కూడా మ్యారేజ్ లైఫ్లో ఉండేదానివి. చాలా డిప్రెషన్కి లోనయ్యావని తెలిసింది. నేను మీ ఇంటికి ఇన్విటేషన్ ఇద్దామని కూడా వచ్చాను. అవినాష్ నన్ను పంపించేశాడు. పెళ్లి మాటలు తన దగ్గర మాట్లాడొద్దని చెప్పాడు. నిజమనే అనిపించింది అంది కావ్య. కావ్య, నా పెళ్ళి ఆగిపోవడం నన్ను బాధపెట్టే విషయమని నేను అనుకోవట్లేదు. ఒకవేళ జరిగి ఉంటే జీవితాంతం బాధపడి ఉండేదాన్నేమో. అంతకంటే ఇలా పెళ్ళి ఆగిపోవడమే మంచిది అంది రక్ష. మరి అవినాష్ ఏంటి? నువ్వు చాలా డిప్రెషన్లో ఉన్నావని చెప్పాడు. నేను బాధపడ్డ మాట నిజమే. కార్తీక్ లాంటి వాళ్ళని నేను ఎలా ప్రేమించాను అని బాధపడ్డాను. అతనికి నా లైఫ్లో అంత ఇంపార్టెంట్ స్థానం ఎలా ఇవ్వగలిగానో అర్థం కాక బాధపడ్డాను. అంత రాంగ్ డెసిషన్ ఎలా తీసుకున్నానో అర్థం కాక బాధపడ్డాను అంది రక్ష. ఓకే, లీవ్ ఇట్ రక్ష, అవన్నీ వదిలేసేయి. అనవసరంగా మాట్లాడి గుర్తు చేస్తున్నానేమో. ప్రెజెంట్ ఇప్పుడు ఎలా ఉన్నావు అంది కావ్య. కావ్య, నాకు ఈ మధ్య హెల్త్ బాగుండట్లేదే. హాస్పిటల్కి వెళ్తే ఏమీ లేదు, నార్మల్ ఫీవర్ వచ్చింది, తగ్గిపోతుంది అంటున్నారు. ట్రీట్మెంట్ చేసి పంపించేశారు. కానీ ఇంటికి వచ్చినా కూడా నాకు కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. కంటి చూపు ఉన్నట్లుండి మసకబారిపోతోంది. అంతెందుకు అని ఏదో చెప్పబోయి ఆగిపోయింది రక్ష. ఏంటి రక్ష, ఏం మాట్లాడుతున్నావు? నీ హెల్త్ బాగోకపోవడం ఏంటే? నువ్వు చాలా హెల్తీగా ఉంటావు కదా, కరాటే బ్లాక్ బెల్ట్వి కూడా. నీకు కళ్ళు తిరగడం ఏమిటి? కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడం ఏమిటి? అసలు ఏం జరుగుతోంది? సీరియస్గా అంది కావ్య. వదిలే కావ్య, డాక్టర్ చూస్తున్నారు కదా. చాలా రోజుల తర్వాత కాల్ చేశావు. నీ గురించి చెప్పు, నువ్వెలా ఉన్నావు అంది రక్ష మాట డైవర్ట్ చేస్తూ. రక్ష, ఫస్ట్ నీ గురించి మాట్లాడు. ఏంటి ఒంట్లో బాలేదు అంటున్నావు? నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని, మర్చిపోవద్దు. ఒకవేళ నేను ఇండియాలోనే ఉన్నట్లయితే వచ్చి చూసేదానిని. దూరమైనంత మాత్రాన నాతో నీ విషయాలు షేర్ చేసుకోవా? మనం స్కూల్ డేస్ నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ రక్ష. ఏ విషయమైనా నాతోనే షేర్ చేసుకునేదానివి. ఇప్పుడు చెప్పడానికి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పవే అంది కావ్య. అది కాదు కావ్య,
నువ్వు చెయ్యక ఫోన్ చేస్తే ఇప్పుడు నా ప్రాబ్లమ్స్ గురించి డిస్కషన్ చేయడం ఎందుకు? ఏం బాగుంటుంది? పర్వాలేదులే, మరొకసారి ఎప్పుడైనా మాట్లాడతాను. నేను బానే ఉన్నాను అంది రక్ష. రక్ష, నేను సీరియస్గా మాట్లాడుతున్నాను. నీకు ఒంట్లో బాలేదని నాకు అస్సలు తెలియదు. లేకపోతే ఎప్పుడో కాల్ చేసేదాన్ని. నీ పాత నెంబర్కి నేను చాలాసార్లు కాల్ ట్రై చేశాను. అస్సలు ఆ నెంబర్ నాట్ అవైలబుల్ అని వస్తోంది అంది కావ్య. సారీ కావ్య, కార్తీక్ బాగా డిస్టర్బ్ చేస్తుంటే అతని నెంబర్ బ్లాక్లో పెట్టాను. వేరే నెంబర్స్ నుంచి కాల్ చేస్తున్నాడని నెంబర్ మార్చుకున్నాను అంది రక్ష. ఇంతకీ నా నెంబర్ నీకెవరిచ్చారు అడిగింది రక్ష. మీ సుశీల ఆంటీని అడిగితే ఆవిడే నీ నెంబర్ ఇచ్చారు. ఇన్ని రోజులు నాకు సుశీల ఆంటీ ఎందుకు గుర్తుకు రాలేదో అర్థం కావట్లేదు. ఓకే రక్ష, లీవ్ ఇట్, అవన్నీ వదిలేసేయ్. ఇప్పుడు నీ హెల్త్కి ఏమైంది? నీకు పదే కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయి? కంటి చూపు సరిగ్గా కనిపించకపోవడం ఏమిటి? ఇంకా ఏమేం సింటమ్స్ ఉన్నాయి క్లియర్గా చెప్పు అంది కావ్య. వదిలేయి కావ్య, అన్నీ నీతో నేను ఎలా చెప్తాను చెప్పు అంది రక్ష కొంచెం తడబడుతూ ఇబ్బంది పడుతూ. రక్ష, మన ఫ్రెండ్షిప్ మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా చెప్పు. లేదు అంటావా? ఇప్పుడే చెప్పు, నీతో ఇంకెప్పుడు మాట్లాడను సీరియస్గా అంది కావ్య. కావ్య, నువ్వు ఎందుకంత సీరియస్ అవుతున్నావు? నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు. నా గురించి నువ్వు ఎందుకంత డీప్గా ఆలోచిస్తున్నావు? నేను బానే ఉన్నాను, నువ్వు కంగారు పడకు అంది రక్ష. ఓకే రక్ష, నాతో నీ విషయాలు షేర్ చేసుకోవడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతోంది. లైఫ్లో ఇంకెప్పుడు ఫోన్ చేసి నిన్ను డిస్టర్బ్ చెయ్యను. ఇబ్బంది పెట్టి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. బాయ్ రక్ష అంది కావ్య. కావ్య, ఏంటి నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావు? ఏం చెప్పాలి నీకు? చాలా ఎమోషనల్ అవుతూ ఏడుస్తోంది రక్ష. రక్ష, ఏంటే నువ్వు ఏడుస్తున్నావా? ఏమైందే అంది కావ్య. కావ్య, నాలో చాలా మార్పులు, ఎవరికి చెప్పుకోలేని మార్పులు ఇబ్బంది పడుతూ అంటోంది రక్ష. రక్ష, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఇవి కాకుండా ఇంకా ఏం మార్పులు వచ్చాయి నాతో చెప్పు. నేను ఒక డాక్టర్ని, నీకు తెలుసు కదా. నేను సెర్చ్ చేస్తాను అంది కావ్య. రక్ష తన ప్రాబ్లం చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతోంది. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటోంది రక్ష. ప్లీజ్ రక్ష, నేను ఒక డాక్టర్ని మాత్రమే కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్ని. నాతో చెప్పు, అవసరమైతే నేను ఇండియా వస్తాను. ఐ ప్రామిస్ యూ అంది కావ్య. కావ్య, నాలో ఏవేవో ఫీలింగ్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నాకెప్పుడు అలాంటి ఫీలింగ్స్ రాలేదు. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నాను. బాగా నైట్ అయ్యేసరికి ఎక్కువైపోతున్నాయి. ఒంటి మీద బట్ట ఉంచుకోలేకపోతున్నాను. నాకు తెలియకుండానే నేను అలా ఎలా ప్రవర్తిస్తున్నానో అర్థం కావట్లేదు కావ్య. ఏం చేస్తున్నానో తెలీదు. భయమేస్తుంది కావ్య. నేనెప్పుడు ఏ తప్పు చేస్తానో అని భయపడుతున్నాను. అందుకే నేనొక్కదాన్ని సెపరేట్గా ఒక రూమ్లో పడుకుంటున్నాను. నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోవడానికి అర్ధరాత్రి కూడా స్నానం చేస్తున్నాను. కానీ కంట్రోల్ అవ్వట్లేదు. నాలో ఈ మార్పు నాకే అర్థం కావట్లేదు ఏడుస్తూ అంది రక్ష. అంటే ఏంటి రక్ష, నువ్వు చెప్పేది? సెక్స్ కోరికలు వస్తున్నాయా? అది కూడా నీ ప్రమేయం లేకుండా అలా ప్రవర్తిస్తున్నావా? డైరెక్ట్గా అడిగింది కావ్య. చెప్పలేక ఇబ్బంది పడుతోంది రక్ష. రక్ష, ప్లీజ్, నేను డాక్టర్ని. నా దగ్గర ఏ విషయమూ దాచకూడదు. నిర్భయంగా చెప్పు. నేను నీ బెస్ట్ ఫ్రెండ్ని. ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా నేను చూసుకుంటాను. నన్ను నమ్ము అంది కావ్య. తెలియదు కావ్య. మార్నింగ్ లేచేసరికి నా రూపం నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎప్పుడూ పద్ధతిగా ఉండే నేను నాలో వచ్చిన మార్పుని తట్టుకోలేకపోతున్నాను. ఆ టైంలో ఎవరైనా అబ్బాయి నా పక్కన ఉంటే తప్పు చేస్తానేమో అని కూడా అనిపిస్తుంది. రక్ష, నీ కేసు వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నీకు తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? ఈ విషయం నాకు కాకుండా ఇంకెవరికైనా చెప్పావా
అంది కావ్య. లేదు కావ్య, ఎవరికీ చెప్పలేను కూడా అంది రక్ష కన్నీళ్ల పర్యంతమవుతూ. ఓకే, భయపడకు రక్ష, ఏడవకే, నేను చెప్పేది విను. మార్నింగ్ అంతా బాగానే ఉంటున్నావా? పర్వాలేదు, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఏవో చూపిస్తున్నాయి, కానీ నన్ను నేను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాను అంది రక్ష. నీ బాడీ కంట్రోల్ తప్పుతోంది అని నీకు తెలుస్తోంది అంటే ఇంకా నీ మైండ్ నీ కంట్రోల్లోనే ఉంది. నేను ఇండియా రావడానికి టికెట్ బుక్ చేసుకుంటాను. నేను ఇప్పటికిప్పుడు బయలుదేరినా అక్కడికి రావడానికి 2 days పడుతుంది. కంగారు పడకు. నీకు వచ్చిన డిసీజ్ గురించి ఎవ్వరికీ చెప్పకు. నేను సెర్చ్ చేసి దాని గురించి తెలుసుకుంటాను. నువ్వేమైనా మెడిసిన్స్ వాడుతున్నావా అడిగింది కావ్య. ప్రస్తుతానికి జ్వరానికి ఏవో మెడిసిన్స్ వాడుతున్నాను అంది రక్ష. ఏవో మెడిసిన్స్ ఏమిటి? వాటి పేరేమిటో కూడా నీకు తెలీదా అంది కావ్య. తెలీదు, అవినాష్ ఇస్తున్నాడు, వేసుకుంటున్నాను అంది రక్ష. నీకేమైనా పిచ్చా? మెడిసిన్స్ పేరు కూడా చూడవా? సరే, జరిగిందేదో జరిగింది. ఇక నుంచి ఏ మెడిసిన్స్ వేసుకోకు. బాగా ఫీవర్ ఎక్కువైతే ఆ మందులు నాకు ఫోటో తీసి పెట్టు. వేసుకోవచ్చు వేసుకోకూడదు నేను చెప్తాను. అప్పటి వరకు ఆ అవినాష్ ఇచ్చినా కూడా వేసుకోకు. నీకు తెలియకుండా నువ్వు అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నావు అంటే అది చిన్న విషయం కాదు రక్ష. సీరియస్గా తీసుకో. నీ మైండ్ ఇంకా నీ కంట్రోల్లోనే ఉంది. నువ్వు నా మాట విను. ఎటువంటి మెడిసిన్స్ వేసుకోకు, సరేనా? సీరియస్గా చెప్పింది కావ్య. ఓకే కావ్య, ఇప్పుడు కూడా ప్రెజెంట్ నా కళ్ళు తిరిగిపోతున్నాయి. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, తూలిపోతున్నట్లు అనిపిస్తోంది. ఇలాంటి సింటమ్స్ ఇంతకు ముందు ఎప్పుడూ మార్నింగ్ రాలేదు. నైట్ అయ్యేసరికి ఇలాగే జరగడం, తర్వాత నాకు తెలియకుండానే నేను అబ్నార్మల్గా బిహేవ్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు నేను ప్రెజెంట్ ఆఫీస్లో ఉన్నాను. ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తోంది అంది రక్ష. ఓ మై గాడ్, ఏం మాట్లాడుతున్నావు రక్ష? నువ్వు చెప్పేది నిజమా? సీరియస్గా అడిగింది కావ్య. అవును కావ్య, నేను చెప్పేది నిజం. కాసేపట్లో నాకు అసలు మైండ్ కూడా పనిచేయదు. నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. ఇలాంటి సిచ్యువేషన్ నేను దాదాపు 3 months నుంచి ఫేస్ చేస్తున్నాను. ఎవ్వరికీ చెప్పుకోలేను బాధగా అంది రక్ష. బుల్షిట్, కాస్తైనా ఆలోచించవా? ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? పైగా నీకు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తున్నావు. ఆఫీసులో ఎవరైనా ఉన్నారా? నీకు బాగా నమ్మకస్తులు ఎవరైనా ఉంటే వెంటనే పిలువు, నేను మాట్లాడతాను అంది కావ్య. అసలు రక్ష ఎందుకు అలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తోంది? తనకి తెలియకుండానే తనలో ఇంత పెద్ద మార్పు ఎలా వచ్చింది? అవినాష్ అసలు రక్షకి ఎటువంటి మెడిసిన్స్ ఇస్తున్నాడు? ఇప్పుడు ప్రెజెంట్ ఆఫీస్లో ఉన్న రక్ష ఎలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతోంది? రాకీ తనని సేవ్ చెయ్యగలడా? నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.